గా. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు, కన్నప్ప వంక ఏం చేస్తాడని చూస్తున్నాడు. ఆ కన్నప్ప రోజు వచ్చి మాంసం నైవేద్యం పెడుతుండేవాడు. శంకర భగవత్పాదులు ఓ పట్టాన ఎవరిని పొగిడి స్తోత్రాలు చేయరు, క్షేత్ర ప్రసక్తి అసలు తయారు ఎక్కడైనా. అటువంటి శంకరాచార్యులు వారు ఒక్క శివానంద లహరిలో శ్రీశైలం మీద కొన్ని శ్లోకాలు చేస్తే ప్రత్యేకంగా పట్టాభిషేక శ్లోకం అంటారు భక్తికి, శ్రీకాళహస్తి మీద ఒక శ్లోకం చేశారు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబునిషేచనం పురవిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంస శేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిన్న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అన్నారు. ఆ తిన్నడు ఆ కన్నప్ప ఏమీ తెలియదు, కానీ శివలింగాన్ని చూసి అది లింగం అని విడిపోయేవాడు కాదు, అది శివుడే, అది భావన. అది చూస్తాడు శివుడు. ఏదో లింగం అని వెళ్ళిపోతున్నాడా